ఉంటుందో, ఏ ఇంట్లో దేవుని స్థుతి ఉంటుందో, ఏ ఇంట్లో దేవుని యొక్క మాట ఉంటుందో ఆ ఇల్లు నిత్యముగా వర్ధిల్లటం ప్రారంభమవుతుంది. ఒకసారి నేను ఒక మీటింగ్కి బయలుదేరాను. ఆ ఊరు చేరాను. అందులో నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు కనబడ్డాడు. మాట్లాడుకున్నాక మా ఊరు రండి అన్నాడు. ఒకసారి మా ఊరు రండి అని, సరే ఎప్పుడో తెలిసిన ఫ్రెండ్ కదని వెళ్తే ఆయన కూడా ప్రభుని నమ్ముకున్నాడు. తను కూడా ఒక మందిరాన్ని నడుపుతూ ఉన్నాడు. హౌస్ విజిటింగ్కి నన్ను కూడా తీసుకుని వెళ్ళాడు. ఒకసారి బ్రదర్ అలాగ వెళ్ళి వచ్చేద్దాం, మా వాళ్ళకి ఒకసారి ప్రార్థన చేసి వచ్చేద్దామని. మా ఇద్దరం వెళ్ళేసరికి ఆ ఇంట్లో మేము చెప్పలేదు, సడన్గా వెళ్ళాం. ఆ ఇంట్లో ఏం జరుగుతుందంటే పెద్ద టీవీ ఒకటి పెట్టుకున్నారు. ఆ చుట్టుపక్కల ఒక 3-4 కూర్చోబెట్టి అక్కడ ఆ టీవీలో వచ్చిన ప్రోగ్రాలు చూస్తూ ఉంది. నేను వెళ్ళాను. ఈ పక్కన పాస్టర్ గారు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను అన్నాను, ఇవన్నీ ప్రతి చోట ఉండి ఇవన్నీ ఫీల్ అవ్వకండి అన్నాను. అది కాదు సార్, మా చర్చిలో ఈవిడేనండి ప్రార్థనా పర్రాలు. మా చర్చిలో ఈవిడే పెద్ద ప్రార్థనా పర్రాలు. ఇక్కడ చూస్తే ఆ టీవీలు చూస్తూ ఉంది, ఇక్కడ చూస్తే అవేవో భూత సినిమాల్లా కనిపిస్తుంది నాకు. మీరేమో నా స్నేహితులు, మీరు నన్ను ఏమనుకోండి, మిమ్మల్ని ఏమనుకోనండి. ఇలాంటి వారు అనేక మంది ఉంటారు. ఏమండి, బయట పైకి భక్తి, లోన శక్తి లేకపోవడం. దేవుని స్తోత్రం. ప్రార్థన ఇల్లుగా లేదు.